రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు ఏదైతే మనం చెప్తున్నటువంటి కంటెంట్ అంటే దమ్మున్న కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ ని మీ అందరికీ సుపరిచితం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి పిన్నెల్లి గ్రామంలో పచ్చిమిర్చి తోటలో ఉండడం జరిగింది. ఆల్రెడీ మీకు ఒక వీడియోని డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటది, అదొకసారి చూడండి. 250 ml. ఓకే, చంద్ర అట్టనే పోతుంది. 7 రోజులు కనపడుద్ది, 4 రోజులు ఉంటుంది దాని రిజల్ట్ గుర్తుపెట్టుకో. మందు పనిదానం లేటుగా స్టార్ట్ అయింది, ఎందుకంటే నీకు ఇచ్చిన బయో కాదు, బయో ఇచ్చిన అయితే 3వ రోజు చూపిస్తుంది. అన్అఫీషియల్ కెమికల్. బ్యాటరీలు తేడాలు ఉంటాయి అబ్బా, బ్యాటరీ తేడా ఉంటాయి, ఇంజన్లు తేడా ఉంటాయి, ఏదో పంచాయతీ. అప్పటికే ఆల్రెడీ పడుతుంది గాలికి రెండో దాని మీద. హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చేసరికి మనం ప్రయోగాత్మకంగా ఒక పచ్చిమిరకాయ తోట మీద ఒక ఇంపార్టెంట్ ప్రయోగం అనేది చేయడం జరుగుతా ఉన్నది. ఇది వచ్చేసరికి ఎకరానికి 250 ml కాడికి వాడవలసి ఉంటది. అయితే దీంట్లో మేజర్ గా ప్రత్యేకత ఏంటంటే ఇది వచ్చేసరికి నల్లి తామర పురుగు మీద పనిచేస్తుంది. దానితో పాటు మేజర్ గా ఏంటంటే మొక్క అనేది 2 నుంచి 3 మారాకులు వేసే దశలో, అంటే మొక్క నాటిన ఒక వారం 10 రోజుల స్టేజ్ లో ఈ మందు అనేది కొట్టుకోవచ్చు. అయితే ఈ మందును కొట్టుకోవడం వల్ల మరి ఆ టైంలో నల్లి తామర పురుగు అనేది పెద్దగా ఉండదు కదా అనేది రైతు సోదరులందరికీ డౌట్. సో మేజర్ గా ఏంటంటే దీన్ని ఆ టైంలో స్ప్రే చేయడం వల్ల ఆ టైంలో ఆశించే నల్లి తామర పురుగు కంట్రోల్ తో పాటు దీని యొక్క పనితనం అనేది 7 రోజులకి స్టార్ట్ అవుతుంది. సో 7 రోజులకి పనితనం స్టార్ట్ అయితే మొక్క మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేది 30 రోజుల దాకా ఉంటది. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి 30 రోజుల దాకా ఎఫెక్టివిటీ చూపెట్టే దీర్ఘకాలిక నియంత్రణ చూపెట్టే మందు అయితే మార్కెట్ లో లేదు. సో అటువంటి మందుని మనం చూడాలి ఎలా పనిచేస్తుంది మొక్క మీద. ప్లస్ అది కాక ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా, అంటే ఆకుమచ్చ తెగులకి అటువంటి వాటికి కూడా ఇది పనిచేస్తుంది అంట. కొత్తదనాన్ని ఆస్వాదించాలనే దాని కొరకు కొత్త పిన్నెల్లి అలియాస్ పిన్నెల్లి అంటే పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ ఏరియా కిందకి వస్తుంది. అక్కడ శాంపిల్ ట్రయల్ రన్ అనేది వేయడం జరుగుతా ఉన్నది. సో మీరు చూసుకున్నట్లయితే డోస్ అయితే 250 ml ఒక ఎకరానికి. ఆ కంపెనీ ఏంది, ఆ డీటెయిల్స్ ఏంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇదే ఫీల్డ్ లో కలుసుకుందాం. మీరందరూ మొక్కలను చూస్తా ఉన్నారు కదా, చాలా అంటే చాలా చిన్న మొక్కలు. ఇవి వచ్చేసరికి 7 నుంచి 8 రోజులు, జస్ట్ 2 నుంచి 3 మారాకులు వేసినాయి అంతే, అంతకాడికి ఎక్కువ అయితే లేదు. కానీ దీని మీద వచ్చే హెవీ క్వాలిటీ ఏందనేది 7 రోజుల తర్వాత మనం మళ్ళీ ఇదే ఫీల్డ్ లో కలుసుకుందాము. దీని క్వాలిటీ చూద్దాము. దానితో పాటు 30 రోజుల పాటు ఎలా క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది, బుట్ట ఎలా కడతాది, చెట్టుని ఎలా అభివృద్ధి చేస్తుంది, దీని యొక్క స్పెషాలిటీ ఏందనేది ఖచ్చితంగా మనం పర్యవేక్షించి దాన్ని కూడా మళ్ళీ ఈ వీడియోలో యాడ్ చేసేసి కంప్లీట్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి 18వ తారీఖు 7వ నెల 2026. సో ఈ డేట్ అయితే గుర్తు పెట్టుకోండి. తర్వాత అందరూ వీడియో చూశారు కదా, ఇది వచ్చేసరికి ఏదైతే డెమో శాంపిల్ 18వ తారీఖు 7వ నెల 2026లో డెమో శాంపిల్ అనేది చేయడం జరిగింది. సో ఈ రోజుకి వచ్చేసరికి, ఈ రోజు డేట్ వచ్చేసరికి 30వ తారీఖు 7వ నెల 2026, అంటే ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. ఏదైతే మనం ఆంధ్ర తెలంగాణ లేదంటే ఆంధ్ర కర్ణాటక ఇట్లా బోర్డర్లలో నిలబడ్డట్టు ఏదైతే ఫీల్ ఉంటుందో అలాగనే ఇక్కడ కర్ర పెట్టాడు. కర్ర చూడండి, యువతల సైడ్ 10 సార్లు కొట్టలేదు మందు, యువతల సైడ్ 30 సార్లు మందు అనేది కొట్టడం జరిగింది. సో క్లియర్ కట్ గా వేరియేషన్ అనేది అర్థమవుతా ఉన్నది. ఆ మందు కొట్టడం వల్ల కలిగిన ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ ఏమిటి అనేది క్లియర్ కట్ గా కనపడతా ఉన్నది. దానితో పాటు ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా వీడియో అనేది మీకు డిస్ప్లే చేస్తారు, అదొకసారి చూడండి. మీ పేరు? నా పేరు మేనింగ్ లంకారావు అన్న. మేనింగ్ లంకారావు. ఎవరన్నా? పిన్నెల్లి. 5-6 రోజుల కాంచి బాగుంది, 7 రోజుల కాంచి ఇంకా బాగుంది.
గ్రోతింగ్ బాగా వస్తుంది. ఉండే కొద్దిగా డైలీ డైలీ గ్రోత్ రోజు వరకు బాగా పెరిగే కొద్దిగా గ్రోతింగ్ బాగా వస్తుంది. మీకు ఎన్ని రోజులు ఉంటుందని చెప్పి గ్రోతింగ్ కానీ నెల రోజు అని చెప్పాను. 4 రోజులు 30 రోజులు ఉంటుందని చెప్పి ఇప్పుడు మీకు కొన్ని సార్లు ఆపినాం కదా 10 సార్లు, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ కనపడుతుంది? డిఫరెన్స్ చాలా ఉంది సార్. 50-50 ఉంది సార్. 50-50 ఓకే, బాగుంది. క్వాలిటీ కానీ రావడం కానీ అయినా కానీ బాగా డామినేషన్ కానీ బాగుంది సార్. డామినేషన్ మీకు సాటిస్ఫై అన్నా? నెంబర్ 1 సార్. మీకు దాదాపు 7వ రోజు మీకు కాడి ఒకసారి వచ్చింది కదా, అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఒక రకంగా పర్లేదు సార్. అప్పుడే కొంచెం మొక్క అనేది ఎదుగుదల బాగుంది. ఇవాళ 15వ రోజు ఇవాళ ఇంకా డెఫినేషన్ బాగుంది సార్. ఇంకా డిఫరెన్స్ బాగుంది. ఇంకా బాగుంది. గడిచే మేము ఆ రోజు గడిచే కొద్దిగా ఇంకా మొక్క ఎదుగుదల బాగుంది సార్. గడిచే దాదాపు ఇది క్వాలిటీ 30 రోజులు ఉంటుందని చెప్పి. అంతే సార్. సో మీరు ఫార్మర్ వీడియో కూడా చూశారు కదా, మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే ఈ మందు వచ్చేసరికి LD30 అంటే లాంగ్ డ్యూరేషన్ 30 డేస్. సో 30 రోజులు దీర్ఘకాలికంగా మార్కెట్ లో పనిచేసే మందు ఏదన్నా ఉందంటే ఈ మందే. ఈ మందు కోసం మనం ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. నాకు తెలిసి నేను ఇన్ని రోజులు అసలు ఏ మందు కోసం వెయిట్ చేయలేదు, కానీ అవుట్పుట్ కోసం ఇప్పటికి 12 రోజులు వెయిట్ చేసాము. ఇంకా 18 రోజులు దీని యొక్క పనితనం అనేది మొక్క మీద చూపిస్తా ఉంటదని చెప్పారు. ఇది వచ్చేసరికి మీకు క్లియర్ కట్ గా అర్థం కావాలంటే ఇది వచ్చేసరికి బెనివే సెగ్మెంట్. ఇందులో దాపరికాలు ఏం లేవు. కాకపోతే బెనివే ఏంటంటే ఒకసారి కొట్టిన తర్వాత మధ్యలో నల్లి మందు కొట్టి మళ్ళీ ఇంకోసారి బెనివే కొట్టాలి. కానీ ఇది అట్ట కాదు. ఈ మందు ఒకసారి కొడితే ఎటువంటి నల్లి మందు కూడా కొట్టాల్సిన పని లేదు. కానీ ఈ మందు కొట్టిన తర్వాత 7 రోజుల తర్వాత దాని యొక్క ప్రభావం అనేది మొక్క మీద చూపించడం స్టార్ట్ అవుతుంది. సో లాంగ్ డ్యూరేషన్ అంటే 30 రోజుల పాటు మొక్క మీద అంతే ఉంటది. మీరు పక్కన 2 సార్లు గానీ 3 సార్లు గానీ ఎంత గానీ ప్లేస్ వదులుకున్నా సరే ఆ చెట్లలో ఈ చెట్లు అనేది కలవడం జరగదు. అది ఇంపాసిబుల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూడండి ఎట్టుందో, ఇది చూడండి ఎట్టుందో, ఇదొక చేను అదొక చేను అన్నట్టుగా ఉన్నది. సో ఒక దాంట్లో ఇంకోటి కలవటం అనేది ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి ఈ మందు అనేది తక్కువ డబ్బులు, అంటే మీరు ఏదైతే బెనివే సెగ్మెంట్ లో పెట్టే డబ్బుల్లో సగాన్ డబ్బులకే ఈ మందు అనేది రావడం జరుగుతూ ఉంటది. ఎటువంటి మిరప తోటలైనా సరే, అది తేజ కావచ్చు, WF31 కావచ్చు, సింజంటా బ్యాడిగా ఏం సరే, బుట్ట కట్టడానికి స్టార్టింగ్ స్టేజ్ లో 2 నుంచి 4 మారాకుల దశలో ఈ మందును కొట్టుకున్నట్లయితే రాబోయే 30 రోజుల పాటు అసలు మీకు ఏం అవసరం లేకుండా బుట్ట అనేది సింపుల్ గా క్లారిటీగా, ఇదిగో మీరు చెట్టు చూడండి, ఇంత మంచిగా బుట్ట అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచే ఇలాగ స్టెప్ బై స్టెప్ మొత్తం బుట్ట అనేది వస్తుంది. జనరల్ గా చెట్టు పెరగటానికో, చెట్టు ఎదగటానికో, పచ్చగా రావడానికో, గ్రీనిష్ రావడానికో, బ్లాకిష్ రావడానికో, ఏ జిబ్బర్లిక్కో, ఏ హ్యూమిక్ యాసిడ్, ఏ అమినో యాసిడ్ అలాంటివి ఉండడం జరుగుతూ ఉంటది. కానీ ఇది అటువంటి సంబంధించింది కాదు. ఇది పక్కా అనఫిషియల్ కెమికల్ కు సంబంధించింది. సో ఇందులో 5 రకాల టెక్నికల్స్ కలుపుతారు. ఒక్కొక్క టెక్నికల్ వచ్చేసరికి 6 రోజుల కాడికి 5 రకాల టెక్నికల్స్ 30 రోజుల పాటు ఇది పనిచేస్తా ఉంటది మొక్క మీద. మేజర్ గా ఏంటంటే మొక్క యొక్క స్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అంటారు. సో మొక్క యొక్క ఎదుగుదల దాన్ని బుట్ట కట్టే విధంగా చేయడానికి ఈ మందు అనేది ఉపయోగపడతా ఉంటది. సో కాబట్టి ఈ మందుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేస్తారని కూడా మనసారా కోరుకున్నాను. థ్యాంక్ యూ.